హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సుజాత మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ రమణ మహర్షి గారి జీవిత చరిత్ర. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గురుభ్యో నమః. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకు, నాకు ధ్యాన గురువులైన స్వరూపరాణి మేడంకు ఆత్మ నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరితా మేడంకు ఆత్మ నమస్కారములు. ఈ రోజు మనము రమణ మహర్షి గారి గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి ముత్తాతల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఈ రమణ మహర్షులు సాక్షాత్ పరమేశ్వరుడే తిరువణ్ణామలైలో జన్మించాడని చెప్తారు. ఆయన జీవితంలో తాతల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఈ రమణుల ముత్తాతల కాలంలో ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోలేవా అని తిడతారు. వాళ్ళు ఏదో పనిలో ఉండి. ఆ సన్యాసి కోపంతో అంటాడనమాట, మీ వంశంలో కూడా నాలాగే ఒక సన్యాసి అవుతాడు తరానికొక్కడు అని శపించి వెళ్ళిపోతాడు. ఇంటింటికి పోయి అడుక్కొని తింటారు నాలాగే అని శపించి వెళ్ళిపోతారు. ఈ భగవాన్ తాతల్లో అలాగే ఒకళ్ళు సన్యాసి శివానంద యోగి అయ్యారు. రెండో తరంలో పెద్దనాన్న 18 సంవత్సరాలకే సన్యాసి అయిపోయారు. మన కథానాయకుడు రమణ మహర్షి గారు మూడో తరంలో 16 సంవత్సరంలోనే ఇల్లు వదిలిపోయారు. ఆ సన్యాసి ఇచ్చిన శాపం వలన రమణ మహర్షి అవతరించారు. మనకి మంచి జ్ఞానం బోధించారు. ఈ తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చడి అనే గ్రామం ఉంటుంది మధురకి దగ్గర. ఈ యుగాంతంలో ప్రళయం వచ్చినప్పుడు భూమి మునిగిపోతుంటే శివుడు తన త్రిశూలంతో ఎత్తి పట్టుకున్నాడంట ఒక భూభాగాన్ని. అది తిరుచ్చడి అంటారు ఆ భూభాగాన్ని. త్రిశూలం చివర ఎత్తి పట్టడం వలన దానికి శూలపురము అని కూడా అంటారు. ఆ ఊర్లో చాలా పెద్ద మంచి గుడి ఉంది, ప్రసిద్ధమైన గుడి. ఒక కోనేరు కూడా ఉంది. ఈ తమిళ నెల మాఘ పౌర్ణమి వస్తుంది కదా, ఆ కోనేరులో నీళ్లు కొద్ది కొద్దిగా పెరుగుతూ పౌర్ణమి నాటికి ఫుల్ నిండుగా ఉంటుంది ఆ కోనేరు. ఆ మండపంలో ఉన్న శివుడికి ఆ కోనేరు నీటిలో అభిషేకం చేస్తారు. తర్వాత ఆ నీళ్లు తగ్గిపోతూ ఉంటాయంట. ఆ మాఘ పౌర్ణమికి ఒక్కటే ఫుల్ ఉంటుంది కోనేరులో నీళ్లు. ఈ ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమికి స్నానం చేయడానికి ఆ కోనేటిలో చాలా మంది యాత్రికులు వస్తారు. వాళ్ళ చర్మ రోగాలన్నీ తగ్గిపోతాయని వాళ్ళ నమ్మకం. ఆ నీళ్ళల్లో గంధకం ఉందని చెప్తారు. ఆ యాత్రికులు ఏవైనా వెండి నగలు వేసుకుంటే ఆ స్నానం చేసాక ఆ నగలు నల్లబడిపోయేవంట. తర్వాత ఆ కోనేరు గురించి రమణ మహర్షి భక్తులకు చెప్పేవారన్నమాట. ఈ తిరుచ్చడిలో కౌండిన్య నది కూడా ఉంది. ఈ ఋషి కౌండిన్యుడు ఈ ఊర్లో తపస్సు చేశాడని చెప్తారు. ఈ కరువు కాలంలో శివుణ్ణి ప్రార్థించడం వలన నీళ్లు లేవమాట ఆ ఊర్లో. అందుకే కౌండిన్య మహర్షి శివుడి గురించి తపస్సు చేశారు. ఈ నది పుట్టింది. ఇంత పవిత్రమైన తిరుచ్చడిలో రమణ మహర్షి జన్మించారు. తండ్రి పేరు సుందరమయ్యర్, తల్లి అళగమ్మ. ఆ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉందిమాట. ఆమెకు సహాయంగా అత్తగారు, పొరుగింటి గుడ్డి అవ్వ, అంటే కళ్ళు లేని ముసలమ్మ, కొందరు స్త్రీలు ఉన్నారు. ఈ సుందరమయ్యరు, అళగమ్మ చాలా మంచి అన్యోన్య దాంపత్యం. ఎన్నో పుణ్యకార్యాలు, అన్నదానాలు చేస్తూ ఉండేవారు. చాలా దైవభక్తి ఇద్దరికి. ఇంట్లో పూజలు, నిరతాన్నదానం జరుగుతూ ఉండేది. ఆ రోజు చాలా మంచి రోజు. ఈ పరమశివుడు వ్యాఘ్రపాదాది మహామునుల ప్రార్థనలకి చిదంబరంలో నటరాజస్వామిగా అవతరించిన రోజు. ఆర్ద్ర నక్షత్ర దినము. అంటే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి జ్యోతి రూపంగా దర్శనమైన రోజు మాట. ఈ అళగమ్మ మగబిడ్డను ప్రసవిస్తుంది. అళగమ్మ అత్తగారు బాధపడుతూ "ఆ, ఆడపిల్ల పుట్టాల్సింది, నా కూతురు కొడుక్కిచ్చి పెళ్లి చేసేదాన్ని" అని బాధపడుతూ ఉంటుంది.
ఆ పక్కింటి ముసలమ్మ ఉంది కదా! "ఏంటమ్మా అలా బాధపడతావు? ఈ కుర్రాడు ఎంత బాగున్నాడో అసలు జ్యోతిలాగా వెలిగిపోతున్నాడు" అంది. ఆమెకి కళ్ళు లేకపోయినా ఆ బిడ్డని చూడగలిగింది. కళ్ళు లేని ముసలమ్మ. ఈ అళగమ్మ అత్తగారు కళ్ళున్నా చూడలేకపోయింది. ఆవిడ భౌతికంలో ఉంది మాట. ఇలాగా నా కూతురినిచ్చి పెళ్లి చేసే అదే కూతురు పుడితే మనవరాలు పుడితే నా మనవ కూతురు కొడుక్కిచ్చి పెళ్లి చేసేదాన్ని. అవే ఆవిడకి భావనలు. లౌకిక భావనలు. ఆ పక్కింటి ముసలమ్మ ఆధ్యాత్మికంగా ఉంది గాబట్టి ఆ బిడ్డని చూడగలిగింది. కళ్ళు లేకపోయినా కూడా. అలాగా రమణ మహర్షి 1879 డిసెంబర్ 29న జన్మించారు. ఈ బిడ్డకి వెంకట్రామన్ అని పేరు పెట్టారు. ఈ వెంకట్రామన్‌కి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు కూడా వచ్చారు తర్వాత. ఈ వెంకట్రామను తన చిన్న తాతయ్య దగ్గర తెలుగు నేర్చుకున్నారు. ఈ వెంకట్రామన్ చుట్టాలు లక్ష్మణయ్యర్. వీళ్ళింటికి దగ్గరలోనే ఉండేవారు. ఆయన ఆంధ్రదేశంలో చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశారన్నమాట. అందుకని తెలుగు చాలా బాగా వచ్చు. ఆయనకి వెంకట్రామన్ అంటే చాలా ఇష్టం. రమణ, రమణి అంటూ ముద్దు పేరులతో పిలుస్తూ ఉండేవారు. ఈ వెంకట్రామన్‌కి చదువు పట్ల అస్సలు ఆసక్తి లేదు. కానీ ఏకసంధాగ్రహి. ఏదైనా ఒక విషయం వింటే ఏవ్ అప్పజెప్పేవారు. కానీ శ్రద్ధ లేదన్నమాట. ఈ వెంకట్రామను ఆయన దగ్గర తెలుగు బాగా నేర్చుకున్నాడు. ఈ వెంకట్రామన్‌కి నిద్రంటే నిద్రలో కుంభకర్ణుడు మాట. ఆయన్ని లేపాలంటే చాలా కష్టమయ్యేది. ఆ నిద్ర ఈశ్వర ప్రేరితం అని అనేవారు. తర్వాత తెలిసింది మనకి. ఈ కఠోరమైన మౌననిష్ట చేశారు కదా! తర్వాత ఆ శక్తిని ఆ నిద్రే ఇచ్చింది అంటారు. వెంకట్రామన్‌కి 12 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయారు. హై స్కూల్‌కి వచ్చినా కూడా వెంకట్రామన్ చదువులో శ్రద్ధ చూపించేవారు కాదు. ఈ ఆంగ్ల భాష, లెక్కలు అంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఏముంది ఇవి చదువుకుని ఆ ఆంగ్లేయుల దగ్గర గుమస్తా పని చేయాలి అంతే కదా! అనేవారు. ఈ తమిళ శ్లోకాలు, తమిళ వ్యాకరణము ఒక్కసారి వింటే చాలు గుర్తుపెట్టేసుకునేవారు. ఏదైనా అంతే కదా! మనకి ఇంట్రెస్ట్ ఉన్నది గుర్తుంటుంది. వెంకట్రామన్‌కి పినతల్లంటే చాలా ఇష్టం మాట. ఆమెకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి వెంకట్రామన్‌ని తంగక్కై బంగారు చెయ్యి అని అంటూ ఉండేవారు. ఏ ఆటలో అయినా ఈయనే గెలుస్తూ ఉండేవారు. వెంకట్రామన్‌కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము వెళ్తూ ఉండేవారన్నమాట. శని, ఆదివారాలు ప్రదర్శన చేస్తూ ఉండేవారు సుబ్రహ్మణ్య ఆలయానికెళ్ళి. చిన్నప్పటి నుంచి అరుణాచలం అంటే సాక్షాత్ భగవంతుడే అని అనుకుంటూ ఉండేవారు. భావం ఉండేది ఆయనకి. ఒకరోజు బయటికి ఎళ్తున్నప్పుడు ఆహ్, వాళ్ళ చుట్టాలు ఒకాయన లక్ష్మణయ్యర్ ఎదురుపడ్డారు. "ఏంటి బాబాయ్ ఇన్నాళ్ళు కనిపించలేదంటే" "ఆ! నేను అరుణాచలం వెళ్ళాను" అంట. "ఆ! అరుణాచలం వెళ్లారా?" అని వెంకట్రామన్‌కి ఏదో దివ్య ఆవేశం వచ్చేస్తుంది. మంత్రించిన వాళ్ళలాగా అయిపోతాడు. కొంతసేపటికి ఆశ్చర్యంతో "అవునా! అరుణాచలమా? ఎక్కడికెళ్లారు? ఎక్కడుంది అది?" అని అడుగుతాడు. ఆ బంధువు అంటాడు, "తిరువన్నామలై పేరు విన్నావు కదా! అదే అరుణాచలము" అని చెప్తాడు. ఈ వెంకట్రామను ఇంక అప్పటినుంచి ఈ అరుణాచలం వెళ్ళాలి అని ఎంతో కోరికగా ఉంటూ ఉంటుంది. వెంకట్రామన్ పెరియ పురాణం ఎన్నో సార్లు చదివారన్నమాట. ఈ నాయనార్లు, శివభక్తులు జీవిత చరిత్రలు దాంట్లో ఉన్నాయి. ఆ భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఈయన ఎంతో మైమరిచిపోయేవారు. వారి కష్టాలని ఈయన కష్టాల్లా భావిస్తూ ఉండేవారు. వాళ్ళకి దేవుడి దర్శనమైనప్పుడు వాళ్ళు పొందిన ఆనందాన్ని ఈయన పొందుతూ ఉండేవారుమాట. తనకే దర్శనమైనట్టు అంత ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉండేవారు. ఆ బుక్‌ని ఎన్ని సార్లు చదివారో లెక్కలేదు. ఆయనకి చాలా ఇష్టం మాట. ఈ 16 సంవత్సరాల వయసులో వెంకట్రామన్‌కి బ్రహ్మానుభూతి కలుగుతుంది. కళ్ళు మూతపడిపోయి శ్వాస నిలిచిపోతుంది. కాళ్ళు కర్ర ముక్కల్లాగా అయిపోతాయి. మృత్యువు అనుభూతి కలుగుతుంది. నేను చనిపోయాను. అయినా సరే ఈ కట్టెని ఎలా చూడగలుగుతున్నాను ఈ శరీరాన్ని. అయితే నేను చనిపోలేదా? చనిపోయింది ఈ శరీరమేనా? మరి అయితే నేనెవరు అని ప్రశ్నేసుకుంటారు. అలాగా దీక్షగా ఆలోచిస్తూ ఉంటారు. సర్వం కల్విదం బ్రహ్మ అనే అనుభూతొస్తుంది. కొంతసేపటికి ఆ అనుభూతి అయిపోతుంది. ఇలాగే తరచూ సమాధి స్థితిలోకి ఎళ్తూ ఉండేవారు.
నా తండ్రి ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు అనే పేరుతో అరుణాచలంలో ఉన్నారు. నేను అరుణాచలం వెళ్ళాలి. నా తండ్రి దర్శనం చేసుకోవాలి అని ఇదే ధ్యాస ఆయనకి 24 గంటలు. ఈ సమాధి అనుభూతొచ్చాక ఆయనలో చాలా మార్పొచ్చింది. ఉలకరు, పలకరు. ఇదివరకైతే ఫ్రెండ్స్ తోటి వాళ్ళేదైనా మాటంటే చాలు వాళ్ళతో తగాదాకి దిగేవారు. వాళ్ళని కొట్టి ఓడించేసేవారుమాట. ఆటలు ఆడుతూ ఉండేవారు. అన్ని రకాల ఆటలు. ఆయనకి ఆటలంటే చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఈ సమాధానభూతొచ్చాక ఇంకా ఆటలు లేవు, పాటలు లేవు. అలాగా చదువుతూనే సమాధి స్థితిలోకెళ్ళిపోయేవారు. స్నేహితులు ఎవ్వరితో మాట్లాడటం లేదు, ఏమీ లేదు. ఈయనలో వచ్చిన మార్పుకి చుట్టాలు, ఇంట్లో వాళ్ళు, స్నేహితులు చాలా ఆశ్చర్యపోతారు. ఇలాగా ఆయనకి రమణ మహర్షి రమణ మహర్షి సమాధి పొందాక అరుణాచలం వెళ్ళాక పేరొచ్చింది. ఇప్పుడు వెంకట్రామన్ ఆయన పేరు. ఎప్పుడు ఉదాసీనంగా ఇలా ఉంటూ ఉండేవారుమాట. ఈ 1896 సంవత్సరంలో స్కూల్లో ఒక పాఠము సరిగ్గా అప్పచెప్పలేదని ఇంగ్లీష్ గ్రామరు 3 సార్లు చూసి రాసుకురమ్మని టీచరు హోంవర్క్ ఇస్తారు. ఈయనకి ఇంగ్లీష్ అంటే మొదలే ఇష్టం లేదు. అలాగే 2 సార్లు బలవంతంగా రాస్తారు. మూడోసారి ఛీ! ఈ చదువెందుకు పనికిరాదు అని దాన్ని విసిరికొట్టేస్తారు. పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. పక్కన అన్నయ్య కూర్చొని చూస్తూ ఉంటాడు ఇదంతా. ఆయన్ని అంటాడుమాట. "ఇది ధ్యానం చేసుకునేది ఇక్కడ కాదు అడవుల్లో" అని చెప్తాడు. ఇంకా వెంకట్రామన్‌కి ఏదో జ్ఞానబోధ అయినట్టుంటుంది. ఇంకా పుస్తకాలు ఇసిరికొట్టేసి లెగుస్తాడు. "ఏంటి ఎక్కడికెళ్తున్నావు" అంటే, ఇవాళ స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది" అని చెప్తాడు. అలా అయితే నువ్వు స్కూలుకెళ్ళినప్పుడు నా ఫీజు కూడా కట్టేసేయి. పిన్ని దగ్గర తీసుకొని డబ్బులు అంటారు. సరే అని వెంకట్రామన్ కిందకెళ్తారు. పిన్నినడిగి డబ్బులు తీసుకుంటారు. ఆమె "భోజనం చేసెళ్ళు నాయనా స్కూలుకి" అంటే భోజనం చేసెళ్తారు. ఒక లెటర్ రాసి పెడతారుమాట. ఒక రూ. 3 తీసుకుంటారు. ఆ పెట్టెలో డబ్బులెన్నున్నా కూడా. లెటర్ రాసి పెడతారు. నా తండ్రి పిలుపు అందుకుని బయలుదేరుతున్నాను. నేను మంచి పనికే వెళ్తున్నాను. కాబట్టి దీన్ని వెతకటానికి శ్రమ పడవద్దు అంటారు. దీనిని అంటే ఆయన ఈ సమాధానుభూతికొచ్చాక శరీరం తనది కాదు అనే భావానికొచ్చేసారన్నమాట. అలా రాసి పెడతారు. సంతకం కూడా చేయరు. ఈ వెంకట్రామన్ అనే పేరు శరీరానికే కానీ నాకు కాదు అనుకుంటాడు. నేను నామరూపరహితుడిని అనే భావం వస్తుంది ఆయనకి. మళ్ళీ ఈయన గురించి వెతక్కండా ఎక్కడికెళ్తున్నది చెప్పరమాట. నేను ఇలాగా కలుసుకోవడానికెళ్తున్నాను. మంచి పనికే వెళ్తున్నాను అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోతారు. ఈ ఇంటి నుంచి బయలుదేరిన వెంకట్రామన్ రైల్వే స్టేషన్‌కి వెళ్తారు. ఈ రూ. 2 13 అణాలిచ్చి తిండి వనం వరకు టికెట్ తీసుకుంటారు. ఈ రైల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ రైల్లో పక్క సీట్‌లో ఒక మౌల్వి ఉంటాడు. ఆయన మిగిలిన జనాలందరికీ పురాణ కథలేదో చెప్తూ ఉంటాడు. ఈ వెంకట్రామన్‌ని పలకరిస్తాడు. "ఏంటి ఎక్కడికెళ్తున్నావు" అంటే, నేను ఇలాగా తిరువണ്ണామలై ఎళ్దామనుకున్నాను" అంటే, "ఈ రైలు తిరువണ്ണామలై వెళ్ళదు. నువ్వు విల్లుపురంలో దిగి అక్కడి నుంచి తిరువണ്ണామలై రైలెక్కు" అని చెప్తాడు. ఆ శివుడే తనకి దారి చూపిచ్చాడని వెంకట్రామన్ అనుకుంటాడు. చీకటి పడుతుంది. ఈ ట్రైనేమో తిరుచినాపల్లిలో ఆగుతుంది. అద్దన పెట్టి 2 రేగికాయలు కొనుక్కుంటారు. కానీ పావు కాయ తినగానే ఆయనకి పొట్ట నిండిపోతుంది. ఎందుకంటే అరుణాచలం వెళ్తున్నానని ఆయనకి సంతోషం మాట. అంతకుముందు 3 పూట్ల తిన్నా కూడా పొట్ట నిండేది కాదు. ఇంకా టిఫిన్‌లు, పళ్ళు ఏదో ఒకటి తింటూ ఉండేదాన్ని వాడిని. ఈసారి ఏంటబ్బా పావు రేగిపండు తినగానే పొట్ట నిండిపోయింది అనుకుంటాడన్నమాట. ఆశ్చర్యపోతారు. సర్లే అని మళ్ళీ సమాధిలో కూర్చుంటారు. ఈ ట్రైను విల్లుపురం వెళ్తుంది. ఈ 4 వీధుల సెంటర్‌కి వెళ్లి చూస్తారు. ఈ తిరువണ്ണామలై ఎక్కడ బోర్డుందా అని. కానీ ఎక్కడ బోర్డ్ లేదు. మాంబళం పట్టు పోయే దారి అని ఉంటుంది. ఆ దారిలో వెళ్ళి మాంబళం పట్టు దాటాక తిరువണ്ണామలై వస్తుందని ఆయనకు తెలీదు. ఎవ్వరిని అడగరు. ఊరంతా తిరిగి అలసటొస్తుంది. ఆకలి వేస్తుంది పాపం. ఈ పూటకోళ్ళ ఇంటికి వెళ్లి భోజనం పెట్టమంటారు. మధ్యాహ్నం వరకు ఆగు ఇంకా వంట
ఇంకా వంట అవ్వలేదని హోటల్ యజమాని చెప్తారు. అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. ఆయన ఎంతకీ కళ్ళు తెరవట్లేదు. హోటల్ యజమాని ఆశ్చర్యపోతాడనమాట. ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటున్నాడు అని. ఆయనకి భోజనం పెట్టి డబ్బులు తీసుకోడు. ఈయన నిష్టకి అంతకి ఆశ్చర్యపోతారు. వంట అయ్యాక లేపి భోజనం పెడతారు. డబ్బులిస్తే తీసుకోడు. తిరువண்ணామలైకి ఏ రైలెక్కాలో చెప్తాడనమాట. ఈ టికెట్ కొనటానికెళ్తే డబ్బులు సరిపోవు. ఇంకా అందుకని కొంచెం ముందు స్టేషన్‌కి తీసుకుంటారు. మాంబళంపట్టు వరకు టికెట్ కొని ట్రైన్ ఎక్కుతారు. ఈ వెంకట్రామన్ స్టేషనొచ్చాక దిగి నడుస్తూ ఉంటారు. 10 మైళ్ళు నడిచారు పాపం. డబ్బులు లేవు కదా! ఫుల్లు తిరువണ്ണామలై దాకా టికెట్ తీసుకోవటానికి. అరమని నల్లూరు అనే ఊరు చేరుతారు. అది ఒక పుణ్యక్షేత్రం మాట. కొండ మీద అతుల్యనాథేశ్వరుని గుడి ఉంటుంది. ఆ గుడిలో కూర్చొని ఈయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక దివ్య తేజస్సొచ్చి ఆయనలో కలుస్తుంది. ఆ స్వామి నుంచి. అతుల్యనాథేశ్వర్ నుంచి. ఈ పూజారొచ్చి పూజ చేసేసి, "ఏంటి ఇక్కడున్నావు" అని వెళ్ళగొడతాడు. ప్రసాదం ఇవ్వమంటే ఇవ్వడమాట. అది చూసిన దేవాలయం క్లీన్ చేసే పని వాళ్ళుంటారు కదా! "ఇక్కడ దగ్గరలో ఇంకో గుడుంది. అక్కడ మీకు ప్రసాదం దొరుకుతుంది రండి" అని తీసుకెళ్తారు. ఆ విరాటేశ్వర ఆలయానికెళ్తారు. అక్కడ పూజ అవుతుంటే ఈయన మళ్ళీ ధ్యానం చేసుకుంటారు. ఆ పూజ అయ్యాక ప్రసాదం అందరికీ పెడతారు గానీ ఈయనకి పెట్టరు. ఈయన శోషొచ్చేలా ఉంటుంది పాపం నీరసం. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఇంకా అందుకు అప్పుడు అక్కడ పూజ చేసినప్పుడు భజన చేస్తారు గదా! ఆ వాద్యగాళ్ళ బృందంలో ఒకాయన నా ప్రసాదం తీసుకోండి అని ఇస్తాడు. వెంకట్రామన్ ప్రసాదం తీసుకొని మంచినీళ్ళు అడుగుతారు. అక్కడ పరిచారకులంటారు వెంకట్రామన్‌ని ఒక శాస్త్రి గారింటికి తీసుకెళ్తారు. అప్పట్లో నీళ్ళ కరువు మాట. ఈయన బ్రాహ్మణని ఒక బ్రాహ్మలింటికి తీసుకెళ్తారు. ఆ ఇంటి వాళ్ళు నీళ్లు తెచ్చేలోగానే వెంకట్రామన్‌కి పాపం నీరసం వచ్చి పడిపోతాడు. ఈ తెలివి వచ్చాక ప్రసాదం తిని ఆ రాత్రికి ఆ వీధిలో ఆ ఇసుక మీద పడుకొని నిద్రపోతారు. తెల్లవారుతుంది. ఆ రోజు కృష్ణాష్టమి. ఆ వీధిలో వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగి అన్నం పెట్టమని అడుగుతారు. యజమాని ముత్తుకృష్ణ భాగవతారు. నా చెల్లెలు స్నానానికెళ్ళింది నదికి. ఆమె వచ్చేదాకా ఆగమని చెప్తాడు. ఆమె వచ్చి వంట మొదలెడుతుంది. కానీ వంట అయ్యే వరకు ఈ ఈ పిల్లోడు పాపం శోషొచ్చేలాగున్నాడు అని ప్రేమగా రాత్రి అన్నం తినిపిస్తుంది. కొంతసేపయ్యాక పిండి వంటలతో భోజనం పెడుతుంది. ఆమె పూర్వజన్మ పుణ్యమేంటో గాని ఆయనకి అతిథి కృష్ణుడు అనే భావంతో భోజనం పెడుతుంది. కృష్ణుడికి కూడా నైవేద్యం పెట్టదంట. వెంకట్రామన్ని చూస్తే ఆమెకి అంత భక్తి భావం కలుగుతుంది. ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు గదా! ఈయనే కృష్ణుడు అనే భావంతోటి ఆయనకి భోజనం పెట్టి, మిగిలిన పిండి వంటలు అన్నీ మూట కట్టి ఇస్తుంది. వెంకట్రామను తన చెవిదుద్దులు తీసి వాళ్ళ దగ్గర తాకట్టు పెడతారు. రూ. 4 రైల్వే స్టేషన్‌కెళ్తారు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళగానే అరుణాచలంలో దిగుతారు. ఈ అరుణాచలంలో అడుగు పెట్టగానే వెంకట్రామన్‌కి ఏదో తన్మయత్వం మాట. అరుణాచలం ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ దేవాలయంలో ద్వారాలన్నీ తీసుంటాయి. ఒక్కళ్ళు కూడా జనాలు లేరు. ఈయన పరుగు పరుగున వెళ్ళి గర్భగుడిలో అరుణాచలేశ్వరుడిని కౌగిలించుకుంటారన్నమాట. ఎంతో ఆర్తితోటి. బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగిలించుకున్నట్టు అరుణాచలేశ్వరుడిని కౌగిలించుకుంటారు. అంతవరకు ఆయనకి పాపం ఆ సమాధి స్థితి అయ్యాక శరీరంలో ఎప్పుడు మంటొస్తూ ఉండేది. ఆ మంట తగ్గటానికని ఎప్పుడు గుళ్ళో ప్రార్థన, ధ్యానము చేస్తూ ఉండేవారు. ఈ అరుణాచలేశ్వరుడిని కలుసుకున్నాక ఆయనకి ఆ మంట తగ్గిపోతుంది. ఒళ్ళంతా అమృతం చిలికినట్టు అవుతుంది. ఈ బయటకొచ్చి తన దగ్గరున్న పిండి వంటల పొట్లం ఉంది గదా! అది ఆ కోనేటిలోకి విసిరేస్తారు. తన బట్టలు చి తీసేసి దాంట్లో ఒక చిన్న గుడ్డ ముక్క చింపుకొని గోచిలా పెట్టుకుంటారు. ఆయనకి మంచి ఒత్తైన జుట్టుంటుందమాట. ఆ కోనేరు దగ్గర ఉన్నప్పుడు ఒక అపరిచితుడొచ్చి, "ఆ! గుండు చేసుకుంటావా? జుట్టు కత్తిరించుకుంటావా?" అని అడుగుతాడు. వెంకట్రామను సరే అంటాడు. అంటే మంగలింటికి తీసుకెళ్తాడు. అది ఈశ్వర లీల కాకపోతే, ఆ వ్యక్తికి మంగలిల్లు చూపించాల్సిన అవసరం ఏముంది?
ఆ మంగలి 4 అణాలు తీసుకొని గుండు చేస్తాడు. ఈ గోచి పెట్టుకుంటారు. కౌపీన వస్త్రధారణ అయిపోయింది. మంగలికిచ్చాక మిగిలిన డబ్బులు ఇంకా చెరువులో విసిరేస్తారు. ఇంక తర్వాత ఆయన తన జీవితంలో డబ్బుల్నే ముట్టుకోలేదు. అదే లాస్ట్ మాట. ఈ ఒడుగు చేసుకున్న జంధ్యం కూడా తీసి కోనేట్లో పడేస్తారు. ఈ గుండు చేసుకున్న తర్వాత స్నానం ఎందుకు అని ఆయన అనుకుంటాడు. కానీ అరుణాచలేశ్వరుడు ఊరుకోడు. జోరు వర్షం కురుస్తుంది. ఈయనకి అభ్యంగ స్నానం కూడా అయిపోతుంది. ఈ వర్షాకాలం వచ్చి 3 నెలలైనా అరుణాచలంలో నీళ్ళే లేవంట. ఈ సన్యాసులు వాళ్ళు వచ్చినప్పుడు ప్రకృతి పులకించి వర్షం కురుస్తుంది గదా! అలా అని పురాణాల్లో చెప్తారు. ఈ రమణ మహర్షి వచ్చాక ఇలా వర్షం కురిసింది అని అంటారు. ఈ మృత్యువు అనుభవం ఇంకా సన్యాసి దీక్షకి విరజా హోమం చెయ్యాలి. కానీ అది కూడా ఈయనకి పూర్తయిపోయింది. ఈ మృత్యు అనుభవం వచ్చిన కాడ నుంచి ఈయనకి శరీరం అంతా మంటలుండేవి కదా! అందుకని విరజా హోమం గూడా అయిపోయినట్లే. వెంకట్రామన్ ఇప్పుడు 100కి 100 పాళ్ళు సన్యాసి అయిపోయారు. ఈ ద్రావిడ దేశంలో విరాగులు సన్యాసులైన వారిని పరదేశి అంటారు. ఈ వెంకట్రామన్‌ని బ్రాహ్మణ పరదేశి అనేవారన్నమాట. ఈ అరుణాచల్ ఆలయంలో వేగాళ్ల మండపము అని ఉంది. ఆ మండపం మధ్యలో ఉన్న అరుగు మీద ఈయన మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ ఊళ్ళో అల్లరి పిల్లలుంటారు కదా! వాళ్ళకి ఏముంది పని, ఇంకా ఈయన మీద ఇసురుతూ ఉండేవారన్నమాట రాళ్ళు అయ్యిను. ఈయనకి పాపం ధ్యానానికి భంగం కలిగేది. వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి వెంకట్రామను అక్కడ పాతాళ లింగం అని ఒక గుహ ఉంది అరుణాచలం గుడిలోనే. ఇప్పుడు ఆయన అరుణాచల రమణ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ అని బోర్డ్ పెట్టారు. ఇంకా పాతాళ లింగ గుహలోకెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేవారన్నమాట. ఈయన లోపలంతా చీకటి. అక్కడ ఎన్నో పురుగులు అన్నీ ఉండేవి. ఆయనని కుట్టేస్తూ ఉండేవి. కానీ ఆయనకి ఆ ధ్యాసే ఉండేది కాదు. అలా ధ్యాన నిమగ్నులయ్యే ఉండేవారు. ఈ తుంటరి పిల్లలు ఆ పాతాళ గుహలకు కూడా రాళ్ళు ఇసురుతూ ఉండేవారు. వాళ్ళు అలా వేస్తున్నప్పుడు వెంకటాచల మొదలియార్ అనే ఒక వ్యక్తి చూసి ఆ పిల్లల్ని తరిమేస్తాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఉండి తపస్సు చేసుకోండి మీరు అని ఆయన్ని తీసుకొస్తాడు. మౌనస్వామి ఆయనకి రక్షణగా ఉండేవారన్నమాట. ఎవరు గొడవ చేయకుండా. స్వామికి భోజనము అన్నీ ఏర్పాట్లు చూస్తూ ఉండేవారు. ఇలాగా అరుణాచలం వచ్చాక సుమారు 4 నెలల దాకా ఆయనకి స్నానమే లేదు. పొన్నుస్వామి అనే భక్తుడి భార్య మీనాక్షి స్వామిని బలవంతంగా కూర్చోబెట్టి ఒకసారి సీకాయతో రుద్ది స్నానం చేయించింది. అలాగా 5, 6 నెలలు గడిచేగా స్వామి గురుమూర్తమునకి మొఖం మార్చారు. ఈ గురుమూర్తంలో మీకు ఇబ్బంది కలగదు అని గురుమూర్తంలో పూజలు చేసే తంబీరైన స్వామిని ప్రార్థిస్తాడనమాట. కొన్ని నెలలకి తంబిరాన్ కూడా పని మీద ఊరెళ్ళిపోతాడు. పళనిస్వామి స్వామి సేవలు చేస్తూ ఉండేవారు. గురుమూర్తము అంటే కర్ణాటకలో స్వాముల సమాధులు. తాను లేనప్పుడు పిల్లలు స్వామిని బాధించకుండా గురుమూర్తం తాళం వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ గురుమూర్తంలో ఈ సమాధులు చూస్తానికని జనాలు బాగా వచ్చేవారు. స్వామి ధ్యానానికి భంగం కలుగుతూ ఉండేది. ఆ మామిడి చెట్టు ఒక తోట ఉంటుందన్నమాట దగ్గరలో. ఆ మామిడి చెట్టు యజమాని అంటాడు, తోట యజమాని, "స్వామి మీరు మా తోటలో ధ్యానం చేసుకోండి. మీరు ఎవరిని పంపించమంటే వాళ్ళనే నేను లోపలికి పంపిస్తాను" అంటాడు. సరే అని రమణ మహర్షి ఈయన ఆ తోటకెళ్తారు. మకాం మారుస్తారు. ఈ ఈయన ఇంకా తోటకెళ్ళాక కళ్ళు తెరుస్తూ ఉండేవారన్నమాట. ఇదివరకు ఇన్నాళ్ళు మౌనమే మాట. మౌనము, కళ్ళు మూసుకునే ఉండేవారు. ఈ తోటకొచ్చాక కళ్ళు తెరచడం మొదలెట్టారు. ఈ మధురలో వెంకట్రామన్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాగా ఆయన కోసము ఆయన తల్లి, అన్నయ్య, తమ్ముళ్ళు, చుట్టాలు ఎతుకుతూనే ఉన్నారు పాపం ఈయన కోసం. ఆ ఊరతను చెప్తాడు తిరువన్నామలైలో ఉన్నాడని తెలుస్తాదనమాట. బయలుదేరెళ్తారు. 2 సంవత్సరాలయింది కదా! ఇల్లు వదిలెళ్ళిపోయి సంతోషంతో స్వామిని బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వాళ్ళకి ఒళ్ళంతా మంటలొస్తాయన్నమాట. ఇంకా తిరిగొచ్చి అళగమ్మకి చెప్తారు. "మీ అబ్బాయి ఆ తిరువన్నామలైలో సన్యాసిలాగున్నాడు. మేము తీసుకొద్దాం అనుకున్నాం గానీ మాకు ఒళ్ళంతా మంటలొచ్చేసాయి" అని చెప్తారు. ఈ గౌతమ మహర్షి
అహల్యను రాయిని కమ్మని శపిస్తారు గదా! నిర్దోషైన అహల్యకు కోపమొస్తుంది. ఓ బుద్ధి లేని ముని అని శాపమిస్తుంది. గౌతముడు బుద్ధి నశిస్తుంది. తన శాప విముక్తి కోసము గౌతముడు ప్రవాళ పర్వతం మీద తపస్సు చేస్తాడు. స్వామి తన మకాన్ని ఈ ప్రవాళ పర్వతం మీదకి మారుస్తారు. ఈ ప్రవాళ పర్వతం మీద ఒక శివాలయము, ఒక గుహ, ఒక చిన్న చెరువు ఉంటాయి. ఈయనకి భోజనం కోసం పళనిస్వామి భిక్షకెళ్తూ ఉండేవాడు. తెచ్చిన దాన్ని స్వామిను ఆయనకి అతను తినేవాడు. ఈ పర్వతం మీద ఉండగానే తల్లి అళగమ్మ, అన్నయ్య నాగస్వామి వస్తారు. ఇంటికి రమ్మని అళగమ్మ ఎంతో బతిమాలుతుంది. కానీ స్వామి మౌనం విడిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆమె బాధ చూడలేక చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, "స్వామి మీరు మాట్లాడకపోతే మీ సందేశము ఒక కాగితం మీద రాసివ్వండి. పాపం ఆమె ఇంత దూరమొచ్చి ఎంతో బాధపడుతోంది. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని. మీ తల్లి బాధను అర్థం చేసుకోండి" అంటారు. అప్పుడు ఆయన ఇలా రాస్తారు. కర్త అయిన పరమేశ్వరుడు జీవులని తమ తమ ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఆడిస్తున్నాడు. ఏది జరగాల్సిందో అదే జరుగుతుంది. ఎవరు అడ్డుపడినా ఆగదు. అందుచేత మౌనమే శరణ్యం అని రాస్తారు. ఇంకా నిరాశతో అడగమ్మ ఏం చేయలేక తిరిగెళ్ళిపోతుంది. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఒక గొప్ప వాదనొస్తుందమాట. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటారు. అప్పుడు వాళ్ళ ముందు ఒక జ్యోతి స్తంభం ప్రత్యక్షమవుతుంది. ఈ జ్యోతి స్తంభము ఆది, అంతు. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండయింది. ఇది తెలుసుకుంటే మనలో వాళ్ళు గెలిచినట్టు అని అనుకుంటారన్నమాట. బ్రహ్మదేవుడేమో పైకెళ్తాడు దాని తుది తెలుసుకోవటానికి. విష్ణుమూర్తేమో కిందకెళ్తాడు. భూలోకంలో దిగి పాతాళానికి కూడా ఎళ్తాడు. అయినా సరే ఆయనకి ఎక్కడి నుంచి మొదలైందో తెలీదు. బ్రహ్మదేవుడు అలా వెళ్తూనే ఉంటాడు పైకి ఆకాశ మార్గంలో. కానీ ఆయనకి అంతు తెలీదు. ఆ పైనుంచి ఒక మొగలి పువ్వు, ఒక కామధేనువు వస్తూ ఉంటాయి. "మీరు ఈ జ్యోతి స్తంభము తుది ఎక్కడో తెలుసుకున్నారా?" అంటే, "ఏమో మరి మేము సంవత్సరాల నుంచి వస్తున్నాం పైనుంచి. మాకేం తెలియలేదు" అంటే, ఈ బ్రహ్మదేవుడికి ఒక ఐడియా వస్తుంది. "మీరు ఈ జ్యోతి స్తంభము అంతు చూసానని చెప్పండి నాకు. నేను విష్ణుమూర్తి పందెం పెట్టుకున్నాము. నేను గెలుస్తాను" అంటే, వీళ్ళకి ఇష్టం లేకపోయినా బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడని సరే అని ఒప్పుకుంటారు. సరే ఇక్కడికి భూమి మీదకొస్తారు. విష్ణుమూర్తి కూడా అది ఎక్కడ మొదలైంది తెలీదు. నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. ఈ బ్రహ్మదేవుడు అంటాడు, "నేను దీని అంతు ఎక్కడుందో చూశాను. చివరి భాగము. దీనికి సాక్ష్యము ఈ మొగలి పువ్వు, కామధేనువు" అంటాడు. మొగలి పువ్వు ఏమో స అవును చూశాడు బ్రహ్మదేవుడు అని చెప్తుంది. ఈ ఆవేమో మొహంతోటి చూశాడని తోకతో కాదు అని చెప్తుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. ఈ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు గదా! అందుకని "నువ్వు నా పూజకి పనికిరావు" అని మొగలి పువ్వుని తిడతాడు. ఈ ఆవేమో మొహంతోటి కాదు అని అవునని చెప్పింది కాబట్టి మొహం చూస్తే పూజకి అర్హురాలు మొహం పూజకి కాదు. నీ తోకొక్కటే పూజకి అర్హమైంది అని చెప్తాడు ఆవుకి. ఈ బ్రహ్మదేవుడిది కూడా శాపమిస్తారు. "నీకు పూజార్హత లేదు" అని. ఇలా అబద్ధం చెప్పినందుకు. విష్ణుమూర్తి నిజం చెప్పినందుకు ఆయనకి సుదర్శన చక్రం బహుమతిగా ఇస్తారు. అలాగా ఆ జ్యోతి రూపాన్ని శివుడు అరుణాచల పర్వతంలాగా మారాడు. ఈ పర్వతాన్ని శివుడిగా భావించి ఆ గిరి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం. చాలా సంవత్సరాల క్రితము విరూపాక్ష దేవర అనే ఆయన ఆ కొండ మీద గుహలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ విరూపాక్ష గుహకి స్వామి చేరతారు. ఈ విరూపాక్ష గుహ ఓం ఆకారంలో ఉంటుంది. గాలి లోపలికొచ్చినప్పుడు ఓంకారం వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్వామి పర్వతం మీదకొచ్చి చేరినా కూడా ఆయన్ని భక్తులు విడిచిపెట్టలేదు. ఆయన దర్శనం చేసుకుంటే చాలు వాళ్ళకి అనుకున్న కోరికలు తీరేవిమాట. ఈయనేం మాట్లాడకపోయినా సరే దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఇంక వాళ్ళేమైనా సందేహాలు అడిగితే రాసి చూపించేవారన్నమాట కాగితం మీద. ఈ స్వామి కీర్తి ఇలాగే 4 దిక్కులా వ్యాపిస్తుంది. భక్తుల సంఖ్య చాలా పెరిగిపోయింది. కావ్యకంఠ బిరుదు గల శ్రీ గణపతి మునులు మహాకవి, మంత్రసిద్ధులు మాట. ఆయనకి చాలా దివ్యశక్తులున్నాయి. భారతదేశంలో
అనేక పవిత్ర క్షేత్రాల్లో మంత్ర జపము, తపస్సు చేసినా కూడా ఆయనకు మనశ్శాంతి లేదంట. ఆయన మంత్ర జపం చేసుకుందామని తిరువണ്ണామలై వస్తారు. భగవంతుని ప్రేరితంగా విరూపాక్ష గుహలో ఉన్న వెంకట్రామన్ని కలుసుకుంటారు. ఎంతో తపస్సు చేశాను స్వామి. కానీ నాకు ఈ తపస్సు స్వభావం తెలియటం లేదు. తెలుపండి అంటే అప్పుడు స్వామీజీ కాగితం మీద రాస్తారు. నువ్వు ఈ నేను అన్న భావము ఎక్కడి నుంచి పుడుతోందో పరిశీలించు. అప్పుడు మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు. ఈ మంత్ర జపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు లీనమైపోతుంది అని చెప్తారు. అదే తపస్సు అని చెప్తే, ఈయన సందేశంతోటి గణపతి ముని తృప్తి చెందుతారు. ఈ స్వామి అనుచరులు పళనిస్వామి రాగానే ఈయన పేరేంటి, స్వామి పేరు అని తెలుసుకుంటారు. వెంకట్రామన్ అని తెలుసుకొని రామనామం యొక్క బీజాక్షరాలు అన్నీ కలిపి శ్రీరమణ మహర్షి అని పేరు పెడతారు. ఇంకా అందరూ స్వామిని ఇలాగే పిలుద్దాము రమణ మహర్షి అని అంటారన్నమాట. ఇలాగా రమణ మహర్షి అని పేరుతో ప్రసిద్ధికెక్కారు వెంకట్రామన్. ఆయన శిష్యుల్లో కావ్యకంఠముని ప్రసిద్ధుడు. ఒకసారి గణపతి ముని శిష్యులు అందరూ రమణ మహర్షి చుట్టూరా కూర్చునుంటారు. గొప్ప తేజస్సు వెలుగుతూ రమణ మహర్షి ముఖం నుంచి బయటకొస్తుంది. అది అలా అలా సర్కిల్స్ తిరుగుతూ వెలుగుతూ ఉందిమాట. కొన్ని క్షణాలకి ఆ తేజస్సు 6 నక్షత్రాల్లాగా విడిపోతుంది. భగవంతుడిని 6 సార్లు తాకి మళ్ళీ భగవంతుడిలో కలిసిపోతుంది. ఈ గణపతి ముని ఆ దృశ్యం చూసి దివ్య దృష్టితోటి ఈ రమణ మహర్షి సాక్షాత్తు పార్వతీదేవి కుమారుడైన కుమారస్వామి అని చెప్తాడు. స్వామికి నమస్కారం చేసి 8 శ్లోకాలు చెప్తాడు. ఈ రమణ మహర్షి తల్లి అళగమ్మొచ్చి ఇంకా రమణ మహర్షి ఇంటికి రావట్లేదని ఆమె ఇంకా ఇక్కడ ఉండటం మొదలుపెడుతుంది. ఆమెకి టైఫాయిడ్ వచ్చి 3 వారాలు బాధపడుతుంది. డాక్టర్స్ ఏమో ఈమె జీవించేదాకా కష్టమే అని చెప్తారు. ఆ పరిస్థితుల్లో రమణ మహర్షి ఆవిడకి సేవ చేస్తారు. తల్లికి సేవ చేస్తూ ఆమెకి ఆరోగ్యం ఇవ్వమని అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ తమిళంలో 4 శ్లోకాలు రాస్తారు. ఆ శ్లోకాలకి తెలుగు అనువాదం: ఓ భవరోగ విషగ్వరా, గిరివేషములో ఉన్న సకలేశ్వరుడా, శరణార్థిని నిన్ను వేడుకుంటున్నాను. సముద్ర తరంగాల్లా అనంతంగా తలెత్తుతున్న జన్మ పరంపరలను నీవొక్కడివే కదా అణిచేది. నా తల్లి తాపాన్ని కుదుర్చు. నువ్వు తప్ప ఎవరు కుదర్చగలరు అని వేడుకుంటారు. రెండో శ్లోకం: ఓ కాలకాలుడా, నాకు జన్మనిచ్చి నీ పాదపద్మాలకు శరణొచ్చే భాగ్యాన్ని ప్రసాదించిన నా తల్లిని నీవు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు స్వామి? ఆమె హృదయ పద్మంలో అణిగి ఉన్న అమృతమయమైన ఆత్మని అభివ్యక్తం చెయ్యి. నీ పాదాన్ని చూడగానే యముడు కూడా పారిపోతాడు. అప్పుడు ఆమె చావు నుండి శాశ్వతమైన బ్రతుకులో మేలుకుంటుంది. ఓ అరుణాచల, నిజం ఆలోచిస్తే యముడెవరు? నువ్వు ఒక్కడివే కదా ఉన్నది. మరి అతనెవరు? నువ్వే ఇన్ని రూపాలతో క్రీడిస్తున్నావు. ఇది నీ ఇంద్రజాలం అంతే. మూడో శ్లోకము: జ్ఞానాగ్నితో జ్వలిస్తున్న ఓ అరుణాచల, ఒక్కడివయ్యి అంతటా నిండి వెలుగుతున్న నీ వెలుగులో నా తల్లిని కలిపేసుకో. అప్పుడు జన్మలుండవు. ఇంక చితి మీద తగలబెట్టాల్సిన అవసరం ఉండదు. నీ జ్ఞాన జ్యోతిలో కలవనప్పుడు ఎన్నిసార్లు చితి మీద తగలబడినా మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు గదా! కావాల్సింది నీ వెలుగులో కలిసిపోవటం. నాలుగో శ్లోకం: అజ్ఞానపు చీకటిని చిమ్మివేసే ఓ జ్ఞానజ్యోతి, ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? నువ్వు తప్ప రక్షించగలే వారెవ్వరూ లేరు. నువ్వు కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ గలవాడివి. భక్తులను ఘోర సంసార సాగరం నుంచి ఉద్ధరించటానికి కంకణం ధరించావు కదా! నేను నీ పాదాలకి పూర్ణార్పణ అయ్యాను కదా! మరి నా తల్లిని రక్షించవేంటి? ఇలాగా వేడుకుంటారు. ఈ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం వలన వ్యాధి తగ్గి అళగమ్మకి ఆరోగ్యం వస్తుంది. ఈ విరూపాక్ష గుహ చిన్నదిగా ఉంటుంది. భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. అది సరిపోవట్లేదు. అందుకని రమణ మహర్షి భక్తుల ఆయన కందస్వామి అని 3 గదుల ఇల్లు, వరండా ఈ కొండ మీద కడతాడు.
చుట్టూరా అరటి చెట్లు, మామిడి చెట్లు వేసి ఆశ్రమంలా తయారు చేస్తాడు. దీనికే స్కందాశ్రమము అని పేరు పెట్టారు. 1922 వరకు భగవాను ఆ ఆశ్రమంలో ఉండేవారు. రమణ మహర్షి కుమారస్వామి అవతారం అని అనేవారు కదా! అందుకని భక్తులు దీనికి స్కందాశ్రమం అని పేరు పెట్టారు. ఈ భగవాన్ తల్లి అళగమ్మకి ఒకసారి జ్యోతి దర్శనంలో స్వామి దర్శనమిస్తారు రమణ మహర్షి. మరొకసారి మెడ నిండా పాములతోటి నాగభూషణుడిలా దర్శనమిస్తాడు. మొదట్లో ఈమెకి ఏదో మామూలు వాడే నా కొడుకు అనుకుంటుంది. ఇలా దర్శనం అయ్యాక భగవంతుడని తెలుసుకుంటుంది. కృష్ణుడు కూడా యశోదకి అలాగే ఎన్నో నిదర్శనాలు చూపిస్తాడు కదా! తను భగవంతుడినని, నోరు తెరిచినప్పుడు సమస్త భువనాలు చూపిస్తాడు కదా! తను బాలుడు భగవంతుడని నమ్మిన మళ్ళీ సంసార మాయకి లోబడి తన బిడ్డగానే భావించేది యశోద. అలాగే అళగమ్మకు కూడా చాలా రోజులు ఇదే ఇలాగే ఉండేది. చివర్లో అర్థమవుతుంది. భగవాన్‌కి రక్త సంబంధ ప్రసక్తి లేదు. అందరూ సమానమే అనేవారు. అప్పుడు ఆమెకి భగవానికి తల్లిని అనే అహంకారం నశిస్తుంది. ఈ వృద్ధాప్యం వల్ల అళగమ్మకి జబ్బు చేస్తుంది. భగవాను తల్లికి ఎంతో సేవ చేస్తారు. భక్తులందరూ చేస్తున్నా కూడా తల్లికి అంత్యకాలం సమీపించిందని గ్రహిస్తారు. తల్లి హృదయంపై తన కుడి చేయి పెట్టి శిరస్సు తల మీద ఎడమ చేయి పెడతారు. మౌనంగా రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటారన్నమాట. రాత్రి 8 గంటలకి తల్లి మించి చేతులు తీసేసి అమ్మకి ఇప్పుడు మోక్షం వచ్చింది అని చెప్తారు. నేను ఇప్పటివరకు ఏం చేశానంటే అని అమ్మకి పూర్వజన్మ వాసనలు, భావి జన్మకు కారణమైన ప్రవృత్తులు ప్రకోపించాయి, ఎక్కువయ్యాయి. నేను నా ఆత్మశక్తిని ఆమెలో ప్రవేశపెట్టాను. నా ఆత్మశక్తికి, ఆమె వాసనలకి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ దశలో ఆమెకి స్పృహ కూడా లేదు. కానీ ఆమె భవిష్యత్తులో అనుభవించవలసిన జన్మలు సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలలో వేగంగా అనుభవించేసిందంట. ఇలాగా సంచితం అనే కర్పూరము జ్ఞానాగ్నికి భస్మం అయిపోయింది. ఈ కర్మలన్నీ నాశనం అయిపోయాయి. ఆమె ప్రాణశక్తులని హృదయంలోనే అణిచివేశారు. ఏదో ఒక ఇంద్రియం ద్వారా ప్రాణం పోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ పంచేంద్రియాలు నోరు, ముక్కు, చెవులు వీటి ద్వారా ప్రాణం పోతే మళ్ళీ జన్మ ఉంటుందంట. ఆమెకి పంచేంద్రియాల నుంచి ప్రాణం పోకుండా ఆయన జాగ్రత్త పెట్టారు. అమ్మ ఇప్పుడు విముక్తి పొందింది అని చెప్తారు. ఇలాగా కొడుకు తల్లికి ముక్తిని ప్రసాదించిన సంఘటనలు పురాణాల్లో చాలా ఉన్నాయి. శంకరాచార్యులు కూడా అలాగే తల్లికి ముక్తినిచ్చారు. కపిల మహర్షి తల్లి దేవహూతి కూడా ఇలాగే ఆయన్ని ముక్తినిమ్మంటే కపిల మహర్షి మంత్రోపదేశం చేసి తపస్సుకి వెళ్ళిపోయారు. ఈ శ్రీరమణులు, ఆదిశంకర్లు, కపిల మహర్షి జ్ఞాన అవతారములు అని చెప్తారు. ఈ రమణ మహర్షి తల్లి అడగమ్మని సమాధి చేసిన చోట ఒక శివలింగం ప్రతిష్ఠించారు. కొండ కింద సమాధి చేశారు తల్లిని. మాతృభూతేశ్వరుడు అని ఆ శివలింగానికి పేరు పెడతారు. అక్కడే కొండ కింద రమణ మహర్షి ఆశ్రమం నిర్మాణం జరిగింది. ఈ స్కందాశ్రమం వదిలేసి స్వామి తల్లి సమాధి దగ్గర ఉంటూ ఉంటారు. మహర్షి అరుణాచలం వచ్చిన మొదలు ఈ గిరి ప్రదక్షిణ రెగ్యులర్ చేస్తూ ఉండేవారన్నమాట. గిరి ప్రదక్షిణ అంటే ఈశ్వర ప్రదక్షిణ అనేవారు. ఈ దేవతలు గిరి ప్రదక్షిణ కుడివైపు చేస్తారు. అందుకే మనము ఎడమవైపు చేయాలి. ఆ సిద్ధ పురుషుడు దేవతలతో ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకొస్తుంది అని చెప్తూ ఉండేవారు. రమణ మహర్షి వివేకానందని రాజయోగము, జ్ఞానయోగము, రామగీత ఈ 3 బుక్స్ గ్రంథసారాన్ని విచార సంగ్రహము అనే గ్రంథంలో రాశారు. ఈ శంకరాచార్యులు రాసిన వివేక చూడామణిని కూడా ద్రావిడ భాషలో రాశారు. ఈ భక్తులు ప్రశ్నలకిచ్చిన సమాధానాలు ఉన్నాయి కదా! అవన్నీ నేనెవరు అనే బుక్ లాగా ప్రచురించారు ఆశ్రమం వాళ్ళు. మోక్షమే పరమ పురుషార్థము అని విచార సాగర గ్రంథం ఉండేది. దాన్ని తేలిక భాషలో విచార మణిమాల అని రచిస్తారు రమణ మహర్షి. ఒక భక్తుడు రమణ మహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు. స్వామి, మానవ జన్మ వచ్చాక మళ్ళీ నీచ జన్మలు వస్తాయా మళ్ళీ అని అడుగుతాడు. అప్పుడు స్వామి అంటారు, చాలా పుణ్యం చేసుకున్నా కూడా మానవుడు
ఏదో ఒక జంతు జన్మ ఎత్తొచ్చు. ఎందుకంటే జంతువు యొక్క ఆయుష్షు 5 సంవత్సరాలు, 9, కుక్కదైతే 9, కుందేలుదైతే 5 సంవత్సరాలు అలా ఉంటాయి కదా! ప్రారబ్ధ శేషము త్వరగా అనుభవించవచ్చని ఇలాంటి జన్మ కోరుకుంటారు కొంతమంది ఉత్తమ మానవులు అని చెప్తారు భగవాన్. భగవాన్‌కి మనుషులెలాగో పశుపక్షులను కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేవారు. పులులు, చిరుతలు, పాములు వంటి క్రూర జంతువులు, ఆవులు, నెమళ్ళు మొదలైన సాధు జంతువులు కూడా ఈ ఆశ్రమంలో ఉంటూ ఉండేవి ఆయనతో పాటు. ఈ పులులు అప్పుడప్పుడు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటూ ఉండేవి. ఈ పులుల రూపంలో సిద్ధపురుషులు తనను చూస్తానికొస్తారు. వాటిని చూసి భయపడొద్దు అని రమణ మహర్షి చెప్తూ ఉండేవారుమాట. ఏ జీవైనా సరే కర్మ అవశేషం అనుభవిస్తానికి తన దగ్గరికొస్తుంది. కాబట్టి వాటిని నా దగ్గర రాకుండా నిషేధించవద్దు అని చెప్పేవారు. మీరందరూ ఆ పైన కప్పుకున్న తోలునే చూస్తున్నారు. కానీ లోపల ఉన్నదాన్ని ఆత్మని గమనించండి అని మందలిస్తూ ఉండేవారు. కొన్ని జంతువులు మరణించినప్పుడు వాటి ప్రారబ్ధాన్ని బట్టి ఆయన ఆశ్రమ ఆవరణలోనే సన్యాసులకు సమాధి చేసినట్టు చేసేవారు. భగవాన్‌కి అలాగా ఈ నోరు లేని జీవుల మీద చాలా ఆదరణమాట. రమణ మహర్షి దగ్గరికొచ్చి ఒక మహిళ, "స్వామి నాకేం కోరికలు లేవు. మోక్షం కావాలి" అంటుంది. "దయచేసి అది తీర్చండి" అంటుంది. ఆ భగవాన్ నవ్వుతూ, "నువ్వేం కోరికలు లేవన్నావు. ఇది కోరికే కదా! అయినా నీకేం కోరికలు లేకపోతే వచ్చేది మోక్షమే. నేనింక తీర్చేదేముంది" అంటారు. ఏది బంధము? ఏది మోక్షము? కోరికలతో నిండిన మనస్సే బంధము. ఏ కోరిక లేకపోవటమే మోక్షం అని చెప్తారు. ఇనుప గొలుసులు తెంచుకుని బయటపడగలం గానీ, ఈ కోరికలు అనే బంధాలు తెంచుకుని బయటపడలేము. సద్గురు కరుణా కటాక్షాలు మాత్రమే ఆ బంధాలను తెంచుతాయి. బంధ విముక్తుడు కావాలి అనే కోరిక మనకుంటే, గురువు మనని వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు మనకి పత్రిజీ గారు దొరికారు కదా! ఈ కాలంలో అట్లాగా. మనమిచ్చే ధనం కాదు గురువుకి కావాల్సింది. నిజమైన గురువు మనలో చూసేది నిరహంకారము, నిరాడంబరము. ఒకసారి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. స్వామి, మహాత్ములని దర్శిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని. ఈ భూమి మీద దండకారణ్యంలో ఒక పురుగు ఉంది. ఆ పురుగుకో పిల్ల పుట్టింది. వెళ్లి దాన్ని చూసిరా అంటాడు విష్ణుమూర్తి. సరే అని నారదుడు దండకారణ్యానికెళ్ళి ఆ పురుగుని చూస్తాడు. ఆ పురుగుని పలకరిస్తే ఆ పురుగు నారద మహర్షిని చూడగానే చనిపోతుంది. సరే అని విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి చెప్తాడు. ఇలాగా ఆ పురుగు చనిపోయింది అంటే, అయోధ్యలో ఆవుకి ఒక దూడ పుట్టింది. వెళ్లి ఆ దూడని చూసిరా. సరే అని నారద మహర్షి ఆ దూడ దగ్గరికెళ్ళి పలకరిస్తారు. ఆ దూడ నారదుడిని చూసి చనిపోతుంది. ఏంటి స్వామి అందరినీ నన్ను చూడగానే ఇలా చనిపోతున్నారు అంటే, "ఆ! ఏం లేదులే ఈసారి చోళదేశం వెళ్ళు. ఆ రాజుగారికి ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు. వాడినడుగు" అని చెప్తారు. ఈ నారదుడు భయపడుతూనే ఎళ్తాడు. తాతగారు చెప్పారని ఇలా ఎళ్తున్నాను. ఆ పురుగు, ఆవు చనిపోయినట్టు ఈ పిల్లోడు చనిపోతే నాకెంత పాపమొస్తుందో అనుకుంటూ. ఆ చిన్న బాబు ఎంతో అందంగా ఉంటాడనమాట. ఈ ప్రశ్నేసి ఈ బాలుడిని కూడా చంపాలేమో అని భయపడుతూనే, "ఓ రాజకుమారా! మహాత్ములను దర్శించడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా?" అని అడుగుతాడు. ఆ ప్రశ్న విని రాజకుమారుడు లేచి కూర్చుంటాడు. అంత చిన్న రోజుల పిల్లోడు. మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి, "స్వామి, నేను పురుగులాగున్నప్పుడు ఇదే ప్రశ్నేశారు. ఆ నీచమైన జన్మ చాలించి ఆవు దూడగా పుట్టాను. అప్పుడు కూడా మీరొచ్చి నన్ను ప్రశ్నించారు. ఆ పశు జన్మ చాలించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను. దీనికంతటికీ కారణము మహాత్ముల దర్శనమే. నీకు నా కృతజ్ఞతలు" అని చెప్తాడు. నారదుడికి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. మహాత్ముల దర్శనంలోనే ఇంత మహత్యం ఉందా? అలా అయితే వాళ్ళ సన్నిధిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ బోధనలు విన్న వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళకి ఎంత అదృష్టం కదా! అంటారన్నమాట. రమణ మహర్షి ఇలాగ చిన్న చిన్న కథల ద్వారా బోధనలు చేస్తూ ఉండేవారు. ఒక పాఠశాల తగలబడిపోతోందన్నమాట. ఈ దెబ్బతో మనం చదువుకోక్కర్లేదని పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆడుకుంటూ ఉంటారు. ఒక పిల్లవాడు మటుకు ఏడుస్తూ ఉంటాడు. "ఎందుకురా ఏడుస్తున్నావని" ఒక వ్యక్తి అడుగుతాడు.
ఆ! స్కూలు కాలిపోయింది గానీ, మా స్కూల్లో టీచర్ చనిపోలేదు. ఇక్కడే ఉన్నాడు. నాకు రేపటి నుంచి మళ్ళీ పాఠాలు చెప్తాడు అంటాడుమాట. ఆ పిల్లవాడి బాధ అప్పుడు అర్థమవుతుంది అందరికి. ఏ పాకలోన పాఠాలు మొదలెడతారని వాడి భయం. మాస్టారు ఉన్నన్ని రోజులు పాఠశాల ఉంటుంది కదా! అలాగే మిథ్య, నేను ఉన్నన్నాళ్ళు ఈ బంధాలు, తాపత్రయాలు తప్పవు. రమణ మహర్షి అలా చెప్తూ ఉంటారన్నమాట. వేదాంతులేమో లోకం మాయ అంటారు. అలా అనేందుకు తామున్నారు. కానీ తాము ఆ లోకంలో భాగము అని మర్చిపోతారన్నమాట. ముందు నువ్వెంత వాస్తవమో తెలుసుకో అని చెప్తారు స్వామి. అప్పుడు లోకం వాస్తవమా, మాయ అని తెలిసిపోతుంది. నేను అనే భ్రాంతి నుంచి బయటపడు, నీ నుంచి నీ మనస్సును తప్పించు. లోకమంతా మాయ అయితే నువ్వు వాస్తవం ఎలా అవుతావు? లోకంలోను, నీలోను ఒకటే కదా వాస్తవం ఉంది అని చెప్తారు భగవాన్. అందుచేత ముందు అహాన్ని జయించాలి అని చెప్తారు. నిద్రపోయే ముందు, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ఒక భక్తుడు స్వామి ఈ సృష్టి ఎంతో అద్భుతంగా ఉంది కదా! ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రం, పర్వతాలతో ఎంతో అద్భుతంగా ఉంది అంటాడు. అప్పుడు రమణ మహర్షి అంటారు, "నువ్వు మనిషిలో అద్భుతం గమనించు. గాఢ నిద్రలో మనముండం. అప్పుడు మనం ఆశ్చర్యపడే ఈ సృష్టి కూడా ఉండదు. మళ్ళీ మనం మేలుకు రాగానే ఈ సృష్టి కనిపిస్తుంది గదా మనకి. ఈ నేను ఎక్కడ పుడుతోంది? ఎక్కడ అణుగుతోంది? ఈ అద్భుతానికి మనం ఆశ్చర్యపడాలి" అని భగవాన్ చెప్తారు. నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి. నువ్వు ఎవరు అని తెలుసుకోవాలి. ఈ గాఢ నిద్రలో మనకి శరీర ధ్యాస ఉండదు కదా! మేలుకు రాగానే మనకి నేను అనే తలంపొచ్చేస్తది. రెండోది నా శరీరం అనే తలంపు. ఈ నేను తీసేస్తే శరీరం అనే తలంపు కూడా పోతుంది. కాబట్టి అన్నింటికి మూలమైన మనస్సును పోగొట్టుకోవాలి అని చెప్తారు. ఈ శరీరం లోపల ఉన్న అంతర్యామి ఆత్మదేవుడిని నేనుగా భావించాలి. శరీరాన్ని అలక్ష్యం చేయకూడదు. శరీరం బాగుంటేనే కదా మనస్సు బావుంటుంది. మనస్సు బాగుంటే ధ్యానం కొనసాగుతుంది. నిజమైన నేను ఆత్మ. దేహాత్మ బుద్ధి పోవాలంతే. ఆత్మానుభూతి కలగాలి అని చెప్తారు. వివేక విచారణ వలన ఇది సాధ్యపడుతుంది అని చెప్తారు. అదే అహమునికి మూలాన్వేషణ. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల విచారణ కాదు. ఈ పంచకోశాలు స్థూల, సూక్ష్మ శరీరాలు, అహంకారాన్ని ధరించిన రూపాలు. సినిమా తెర మీద మనం బొమ్మలు చూస్తాం. కానీ తెర లేకుండా బొమ్మలు కనిపించవు కదా! అలాగే ఆత్మ లేకుండా ప్రపంచం లేదు. దేవుడు లేడు అనేవాడు ఉంటాడు గానీ, నేను లేను అనేవాడు ఉండడు మానవుడు. ఈ భ్రమలు నాశనం చేసుకొని, సాటిలేని ఆత్మానందంతో తేలిపోయే ప్రయత్నం చేయాలని రమణ మహర్షి చెప్తూ ఉండేవారు. ఈ ఆత్మవిద్య చాలా సులభము అని రమణ మహర్షి ఒక కథ చెప్పేవారు. సంపన్నుల ఇంటిలో వైభవంగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లిలో సూటు, బూటు వేసుకొని ఒక వ్యక్తి ఉంటాడు. అన్ని పనులు చేస్తూ హడావిడిగా తిరుగుతూ ఉంటాడు. ఆడపెళ్లి వారేమో ఆ కుర్రాడిని మగ పెళ్లివారి తాలూకా అనుకుంటారు. మగ పెళ్లివారేమో ఆ పిల్లవాడిని ఆడపెళ్లివారి తాలూకా అనుకుంటారు. పెళ్లయిపోయాక "బాబు నువ్వెవరి తాలూకా" అంటే వాడొక దొంగ మాట పారిపోతాడు ఇలా అడగగానే. అలాగే అహంకారం కూడా అంతే. మనము దాన్ని పసిగట్టి అంతు తేల్చామనుకోండి పారిపోతుంది. మనము తెలుసుకోపోతే అది మాయ చేస్తుంది. ఆ కుర్రోడు పెళ్లిలో పెత్తనం చేసినట్టే. ఈ మనస్సు అనే మదపు టేనుగుని ఎంతటి వాళ్ళైనా స్వప్రయత్నం మీద లొంగదీయలేం. గురువు అనే సింహం యొక్క అనుగ్రహంతోటే సాధ్యమవుతుంది అని చెప్తారు. ఆ గురువు చూపుతోటి మనస్సు అనే మదపు టేనుగుని కుప్పకూల్చగలము. గురువు అనుగ్రహం కోసము మనం శరణాగతి చేయాలి అని చెప్తారు. ఒకరోజు భక్తులు, భగవాను కలిసి ఆ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వాకింగ్ వెళ్తారు. ఒక చోట తాటి చెట్టు లోపల నుండి మర్రి చెట్టు పెరుగుతోంది. తాటి చెట్టేమో ఎండిపోతోంది. భగవాను భక్తులకి ఆ తాటి చెట్టు చూపించి, చూడండి ఆ తాటి చెట్టు జీవుడు, మర్రి విత్తనము గురువు అనుగ్రహం. ఒకసారి గురువు అనుగ్రహము
చూపు ద్వారా గాని, హస్తదీక్ష ద్వారా గాని మనకి ప్రవేశిస్తే ఇంకా అనుగ్రహం అలా పెరుగుతూ ఉంటుంది. జీవుడిని హరించి వేస్తుంది. ఇంక తానే మిగులుతుంది. తాటి చెట్టు చనిపోయి మర్రి చెట్టు మిగిలినట్లు ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని సాధనలు, పుణ్యకర్మలు చేసినా, ఒక గురువు అనుగ్రహానికి సాటి రాదు. ఒక మహాజ్ఞాని చూపుకి సాటి రాదు. మనము అందుకే మహాపురుషులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలని భగవాన్ చెప్తూ ఉండేవారు. ఒకసారి భగవాను కొందరు భక్తులతోటి ఒక పెద్ద చెరువు గట్టు దగ్గర తిరుగుతూ ఉంటారు. దారిలో చెరువు గట్టు మధ్యలో ఒక తూముంటుంది. దాని గుండా ఆ చెరువులో నీళ్లు బయటకొస్తున్నాయి. భగవాను భక్తులకు చూపిస్తారు ఆ తూముని. ఈ చెరువులో నీళ్లు ఈ తూము గుండా సన్నగా వచ్చేస్తున్నాయి. దాని బదులు పెద్దగా రావచ్చు కదా అంటారు. వాళ్ళేమో పెద్దగా వస్తే పంటలు పాడైపోతాయి గదండీ! అంటారు. మరి అలాగే గురువు అనుగ్రహం కూడాను ఒక జ్ఞాని శిష్యుని అవసరం ఎంతుంది అంత బోధిస్తాడు. అంతా ఒకసారి చెప్పేస్తే వాడికి బుర్ర తిరిగిపోతుంది. జీవుడు తట్టుకోలేడు. గురువు ద్వారా జరగవలసింది ఇదే మాట. గురువు అనుగ్రహము ఆధ్యాత్మిక సాధనలకు మొదలు చివర. అంటే చర్మతత్వం చెరువు, తూము గురువు. ఆ చెరువులో నీళ్లు సన్నగా ప్రవహిస్తేనే పంటలకు ఉపయోగపడతాయి. ఒక్కసారి వచ్చిందనుకోండి ఆ పంట నాశనం అయిపోతుంది. గురువు సన్నిధిలో శిష్యుడు అయితే ఎల్లకాలము ఉండాలా అని అడుగుతారు ప్రశ్నలు ఈళ్ళు. అప్పుడు గురువుగారు అంటారు, మహర్షి శిష్యుడి జ్ఞానము పక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఈ తుపాకీ ముందు క్షణంలో భగ్గుమంటుంది. బొగ్గు మటుకు ఆలస్యంగా మండుతుంది కదా అని చెప్తారు. రోజు 2 గంటలు సక్రమ పద్ధతిలో ధ్యానం చేయాలి. అప్పుడు మన మనస్సు శక్తివంతమవుతుంది. తర్వాత మనము ఎన్ని కర్మలు, పనులు చేస్తున్నా ఆ శక్తి మనని నడిపిస్తుంది. ధ్యానాభ్యాసం వలన ప్రజల ఎడల, జీవిత సంఘటనల పట్ల మన దృక్పథం మారిపోతుంది. పరిమితమైన నేను అదృశ్యమైపోతుంది. అనంతమైన మహాశక్తి మనలో నిండిపోతుంది. ఓకే. అంత మాత్రాన పరిమితమైన నేను అదృశ్యమైపోతుంది. ధ్యానాభ్యాసం చేస్తూ ఉంటే. సూర్యుడు నీళ్లతో నిండిన కుండల్లోనూ, పెద్ద నదుల్లోనూ, అద్దంలోనూ ఇలా అన్నిటిలో కనిపిస్తాడు కదా! కానీ అన్నీ తానే అనుకోడు. అలాగే మనము నేను శరీరం కాదు అని తోసివేస్తే సూర్యుడి వలె ప్రకాశిస్తాము అని చెప్తారు. ఒక ఫ్రెంచ్ దేశస్థుడు స్వామిని భగవాన్ రమణ మహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు. స్వామి 3 రోజుల నుంచి మాయ అని ఏదో ప్రశ్నిస్తున్నాను. మీరేమో నాకు చెప్పట్లేదు అంటే భగవాన్ మాట్లాడరు. సరే స్వామికి చెప్పటం ఇష్టం లేదేమో అని అతను ఊరుకుంటాడు. ఆ రోజు ఒక ప్రసిద్ధ తత్వవేత్త రాధాకృష్ణన్ ఆశ్రమానికొచ్చారు. ఆయన అంత పెద్దాయన వచ్చారని ఆశ్రమ అధికారి, ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అందరూ ఆయన్ని ఆహ్వానిస్తూ ఆశ్రమం విశేషాలు చెప్తూ భగవాన్ దగ్గరికి తీసుకొస్తారు. ఆయన భగవాన్ సన్నిధిలో కాసేపు కూర్చొని తిరిగెళ్తారు. ఇంకా హాల్‌లో కూర్చున్న వాళ్ళందరూ రాధాకృష్ణన్ని సాగనంపటానికి తిరిగెళ్తారు. అప్పుడు రమణ మహర్షి నవ్వుతూ, "చూడు మాయ అంటే ఏంటి అని అడిగావు కదా! ఇదే మాయ" అంటారు. ఆ ఫ్రెంచ్ దేశస్థుడికి అర్థం కాదు. "అదేంటి స్వామి" అంటే, ఇన్నాళ్ళు మేము అన్నీ వదిలేసాము. మోక్షం కావాలని చెప్పారు గదా! మళ్ళీ తాము వచ్చిన పని మర్చిపోయి, ఆ పెద్దాయన వచ్చాడని ఆయన వెంట పడిపోయారు ఈళ్ళందరూ. ఇదే మాయ. మనం ఈ మాయను తెలుసుకొని జీవించాలి అని చెప్తారు. తనను తాను తెలుసుకోవాలని ఉండాలి జీవితాశయము. ఆ సంగతి మర్చిపోవడమే మాయ అని అర్థం చేసుకుంటాడు ఆ విదేశీయుడు. రమణ మహర్షికి విదేశీయులు ఎంతోమంది శిష్యులున్నారు. హంఫ్రీన్ చాలా ప్రసిద్ధికెక్కినవాడు. పాల్ బ్రంటన్, మేజర్ చాడ్వే, ఆర్థర్ ఆస్బరన్, కోహెన్, లూసీ కార్నెల్సన్ ఇలాగ చాలామంది విదేశీయుల శిష్యులుండేవారు. రమణ మహర్షిని ఫస్ట్ దర్శించిన వాడు హంఫ్రీన్. ఈయన భారతదేశంలో పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించబడ్డాడు. సర్వేపల్లి రాధాకృష్ణయ్య దగ్గర తెలుగు నేర్చుకునేవాడు. ఆయనకి ఆహ్,
చాలా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. భారతదేశంలో మహాత్ములని దర్శించుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఆ నరసింహయ్య మన గురించి ఆ విదేశీయుడికి చెప్పేదేంటి అని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ హంఫ్రీను నరసింహయ్యని అడుగుతాడు. మీకెవరు మహాత్ములు తెలీదని చెప్పారు. మీ గురువుగారొచ్చి నా పక్కనే కూర్చున్నారు రాత్రి అని అడుగుతాడు. అదేంటి అంటే హంఫ్రీను తెల్ల కాగితం మీద ఈ కొండ గుహ, దాని ద్వారము, రమణ మహర్షిని గీసి చూపిస్తాడు. నాకు కలలో ఈయన కనిపించారు. ఈయనెవరు అని అడుగుతాడు. హంఫ్రీనికి రమణ మహర్షి గురించి అప్పుడు చెప్తాడు ఈ నరసింహయ్య. రమణ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన గురించి పరిచయం చేస్తాడు. హంఫ్రీను రమణ మహర్షి కళ్ళల్లోకి చూసి ఎంతో మధురమైన అనుభూతి పొందుతాడు. మహర్షి దేహం దేవాలయము, దానిలో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని గ్రహిస్తాడు హంఫ్రీను. తన సందేహాలన్నీ అడుగుతాడు. ఈయన ఉపదేశాలన్నీ తన స్నేహితురాలికి రాసేవాడు. ఆమె ఆ వ్యాసాలన్నీ ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్‌లో ప్రచురించేది. ఆ వ్యాసాలు చదివి చాలామంది పాశ్చాత్యులు రమణ మహర్షి భక్తులయ్యారు. ఈయన హంఫ్రీస్ రమణ మహర్షి జీవితము, బోధనలు అనే గ్రంథం కూడా రాశారు. అలాగా రమణ మహర్షిని విదేశీయులకు పరిచయం చేసినవాడు హంఫ్రీను. కొన్ని సంవత్సరాల తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి సన్యాసిలాగా అయిపోతాడు. పాల్ బ్రంటన్ ఏమో లండన్‌లో ఫోరం పత్రికలో గ్రంథ విమర్శకుడు, గొప్ప తత్వవేత్త. 1930లో భారతదేశానికొచ్చాడు. తన సందేహాలు తీర్చుకోవడం కోసం ఎంతోమంది గురువులను దర్శించాడు. కానీ తృప్తి కలగలేదు. ఈ కంచి కామకోటి పీఠాధిపతి చెప్తారన్నమాట. "నువ్వు రమణ మహర్షి దగ్గరికెళ్ళు. ఆయన నీ సందేహాలు తీరుస్తాడు" అని. అంటే రమణ మహర్షి దగ్గరికెళ్ళి తన సందేహాలన్నీ అడుగుతాడు. 'గుప్త భారత విద్యాన్వేషణము' ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని బుక్ రాస్తాడు. ఆ గ్రంథం చదివి కూడా చాలామంది పాశ్చాత్యులు రమణ మహర్షి దర్శనం చేసుకుంటారు. ఆర్థర్ ఆస్బరన్ రమణ మహర్షి స్వచ్ఛమైన జ్ఞాన మార్గాన్ని బోధించాడు ఈయన విదేశాల్లో. సర్వమత సంప్రదాయాలు, దివ్యక్షేత్రాల ప్రభావం గురించి, భారతదేశాన్ని గురించి ఆయన విదేశాలకి పరిచయం చేశాడు. ఈ భగవాను అవతార విరమణ. భగవానికి ఎడమ భుజం మీద ఒక గడ్డ వస్తుంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ తగ్గలేదు. భక్తులు, "స్వామి మీరు మా మీద కరుణతో మీరు తగ్గించుకోవచ్చు కదా" అంటారు. రమణ మహర్షి అంటారు, "సంకల్పించుకోవడానికి మనసు కావాలి కదా! నాకు ఆ మనసు ఎప్పుడో పోయింది. ఇప్పుడు నేనేమీ చేయలేను" అని చెప్తారు రమణ మహర్షి. "నేనేమన్నా రమ్మన్నానా ఆ గెడ్డని పొమ్మంటానికి? నాకో శరీరం ఉంది. దానికో చెయ్యుంది. ఆ చేతి మీద ఒక గెడ్డ లేచింది అని మీరంటున్నారు గానీ, నాకదేమీ తోచటం లేదు. మీరందరూ వచ్చినట్లే అదొచ్చింది. ఈ డాక్టర్స్ దానికి అన్ని సేవలు చేస్తుంటే అదెందుకు పోతుంది" అంటారు. "సేవలు చేస్తూ గౌరవిస్తున్నారు ఆ గెడ్డని. అందుకే అది పోవట్లేదు" అనేవారు. 1950 ఏప్రిల్ 14న భగవాన్ ఆశ్రమ పరిచారకులు అందరినీ పిలిచి, "నాకు సేవ చేసినందుకు మీకు కృతజ్ఞతలు" అని చెప్తారు. 8:47 రమణ మహర్షి అస్తమిస్తారు. ఆ క్షణంలో ఒక గొప్ప తేజస్సు వినీల ఆకాశంలో వింత కాంతులు వెరజిమ్ముతూ ఈశాన్య దిశగా వెళ్ళిపోతుంది. ఆ కొండలో కలిసిపోతుంది, అరుణాచలం కొండలో. ఈ భగవాన్ జన్మించినప్పుడు ఒక గుడ్డి పక్కింటి ముసలమ్మకి కనిపించారు కదా జ్యోతి దర్శనం. ఆయన దేహాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కళ్ళు అదృష్టం ఉన్న వాళ్ళందరికీ ఆ జ్యోతి దర్శనం ప్రదర్శించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సరితా మేడంకి నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుజాత మేడం గారికి, మల్లేశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం చేద్దాం. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.